రాననేటువంటిది ఏమి లేదండి. ఖచ్చితంగా ఎప్పుడు కూడా చిరంజీవి కుటుంబం గాని పవన్ కళ్యాణ్ కూడా రేపు పొద్దున్నే తిరిగి వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. ఓకే. అంటే మరి నిన్న పవన్ కళ్యాణ్ చిరంజీవిని కలిశారు. చిరంజీవి అంటే వాళ్ళ ఇంట్లో ఎలా ఉన్నా సరే బయట ఎందుకంటే పార్టీ పరంగా ఆయన ఆశీస్సులు అందించారు. అలాగే 5 కోట్ల రూపాయల విరాళాన్ని కూడా జనసేన పార్టీకి సంబంధించి ఫండ్ గా ఇచ్చారు. మరి దీన్ని ఎలా చూస్తారు? ఎందుకంటే అటు కూటమి అభిమానుల్లో కానీ, కూటమి నాయకుల్లో కానీ, లేకపోతే జనసేన అభిమానుల్లో కానీ, కార్యకర్తల్లో కానీ చిరంజీవి పవన్ కళ్యాణ్ అంటే జనసేనకి సంబంధించి ఆయన ప్రచారంలోకి వస్తారు, ప్రచారం చేస్తారు అన్న చాలా ఆశలు పెట్టుకున్నారు. మరి దానికి ఏమంటారండి? అతను రాజకీయాలను నేను చాలా దూరంగా ఉన్నానని చెప్పి ఎన్నో పర్యాయాలు చెప్పడం జరిగింది చిరంజీవి గారు. వాస్తవంగా అతను పడినటువంటి ప్రజారాజ్యంలో అన్ని పార్టీల నుంచి విమర్శలు ఎదుర్కొని కుటుంబ సభ్యులను కూడా విమర్శలు చేయించుకొని ఈ రాజకీయాలే పనికిరాను నేను అనేటువంటి ఉద్దేశంతో ఆయన దూరం అయిపోయి మౌన వ్రతంలోకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఈ దినం సొంత తమ్ముడు కాబట్టి ఖచ్చితంగా అన్న దగ్గరికి వెళ్ళినప్పుడు ఆశీర్వాదంగా నా వంతు నేను ఏదో సహాయం చేయాలన్నటువంటి ఉద్దేశంతో చేశాడే తప్ప ఎన్డీఏ కూటమికు లేకపోతే ఇంకో భాగస్వామికో డబ్బులు ఇచ్చేటువంటి పరిస్థితి కాదు. మేము కూడా గతంలో పిఆర్పిలో జిల్లా అధికార ప్రతినిధిగా ఉన్నాం. చిరంజీవి గారితో కలిసి తిరిగినటువంటి పరిస్థితులే. కానీ ఆయనకున్నటువంటిది ఏంటంటే ఎవరు వచ్చినా అందరినీ చిరునవ్వుతో ఆహ్వానిస్తాడు. కుటుంబ సభ్యుడు కాబట్టి కొంచెం గిఫ్ట్ గా ఇచ్చాడు. కుటుంబ సభ్యుడు అయితే గిఫ్ట్ గా ఇచ్చేది రహస్యంగా మామూలుగా ఇచ్చుకోవచ్చు కదండి. ఇంట్లో బహిరంగంగా అలా ఇచ్చారు అంటే దాని వెనక ఖచ్చితంగా సపోర్ట్ చేసే ఇది ఉంది అనే వార్త వినిపిస్తుంది. సరే, మళ్ళీ మీ దగ్గరకు వస్తామండి. జనసేన అధికార ప్రతినిధి రేగి లక్ష్మణరావు గారు ఏంటండి? సినిమా షూటింగ్ లో ఉన్నాడు. సినిమా షూటింగ్ దగ్గరికి డైరెక్ట్ వెళ్ళారు. నాగబాబు గారు పవన్ కళ్యాణ్ వెళ్ళారు. అక్కడికి వెళ్ళినటువంటి పరిస్థితుల్లో పబ్లిక్ ఎలాగైనా తెలుస్తుంది. అది ఏదో దొంగ అయ్యాల్సినటువంటి పరిస్థితి అవసరం లేదు కాబట్టి పబ్లిక్ గా ఇచ్చాడు. సహకరించేటువంటి విషయాలు ఎన్నో చేశాడు. ఆయన చేసినటువంటి సహకారం ఆ విధంగా చేశాడు. ఈ దినం వరకు కూడా నేను కాంగ్రెస్ పార్టీలో లేని ఏ దినం చెప్పలేదు కదా. ఓకే ఓకే అండి, రైట్ అండి. మరి ఇదే సంబంధించి జనసేన అధికార ప్రతినిధి రేగి లక్ష్మణరావు గారితో మాట్లాడదాం.